పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొనుట, దేవుని ఆత్మతో నింపబడుట, దేవుని శక్తితో దేవుని బిడ్డలారా నింపబడుట. కాబట్టి దేవుని బిడ్డలారా మరియమ్మ చరిత్ర మనకి ఏమి తెలియచేస్తుంది అంటే, క్రిస్మస్ లోని మొదటి మెట్టు పరిశుద్ధాత్మ నింపుదలయే. మరియమ్మ పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా గర్భవతి కాలేదు. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవరించకుండా ఆమె బాలయేసుకు జన్మ ఇవ్వలేదు. బాలయేసుకు ఆమె ఒక తల్లిగా మార్చబడలేదు. మరియమ్మకు క్రిస్మస్ అనే ఈ ప్రత్యేక పర్వ దినముతో ముడిపడినటువంటి ప్రధానమైన ఘట్టము పరిశుద్ధాత్మతో మరియ నింపబడుట. వాక్యాన్ని వినే ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఎవరైనా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, దేవుని బిడ్డలారా ప్రభువును ఎరిగిన వారు కావచ్చు, లేదంటే ప్రభువును ఎరిగిన వారు కాకపోవచ్చు. కానీ నిజమైన పండుగ ప్రారంభం ఎలా ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ శక్తి నింపుదలతోనే అది నిజమైన పండుగ. క్రిస్మస్ అన్న పండుగ చేసుకున్న మెండుగా మానవాత్మ నిండుగా చేయకున్న పండుగ. పరిశుద్ధుడా పరలోకపు రాజా, ఈ సమయంలో దాసుడు ఈ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ మహోత్సవ వేడుక సందర్భంగా క్రిస్మస్ క్యాండిల్ ని వెలిగిస్తూ తదుపరి కేక్ కటింగ్ చేస్తుండగా నాయకుడిపై నడిపించి మహిమ పొంది కృప చూపుము. యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు మొత్తం వెలిగించాలి, ప్రతిగంత వెలిగించాలి. రక్షకుండు దయకు పరమ రక్షకుండు దయకి రక్షకుండు దయకి నాడు దారి వల్ల పోయేలారా తక్షణమున పోయి మనని దీక్షణాపనము తాము రక్షకుండు దయకి కొరకు పరమ రక్షకుండు దయకి దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడగు యెహోవా మాత తీర్పుదేవి చూపినాడు. రక్షకుండు దయకి క్రీస్తునేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. సమయంలో మరి కేక్ కటింగ్ చేద్దాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ కేక్ కటింగ్ చేయించి ఉన్నాను. ఆమేన్. మరి అందరూ కూడా మరి క్యాండిల్స్ ని మరి మీరు ఆపి మరి మీరు మీ స్థలాల్లో కూర్చోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం పూర్తయిందని మీకు తెలియజేస్తున్నాం. తదుపరి కార్యక్రమం
యాభై ఒకటోసారి 50 50 రెండోసారి 60 రెండోసారి 60